హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఈరోజు మనలో ముచ్చట్లతోనే ఒక ముచ్చట మంచి మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట అంటే మన ముచ్చట కాదు, ఇది నిజం. అసలు కన్నా వడ్డీ ఏ ముద్దు అని ఎట్లా అంటారో, మళ్ళీ మన అని మనం అనుకుంటే అయిపోతుంది, ఎదుటోళ్ళు కూడా మన అనుకోవాలి అని అనుకుంటాం కదా. అయితే ఒక తాత ఉంటాడు. ఆ తాత కొడుకు బిడ్డను బిడ్డను ఇద్దరిని తీసుకొని చేన్లకు పోతాడు, బోర్ దగ్గరికి పోతాడు. అట్లా పోయినప్పుడు బిడ్డ కొడుక్కి చెప్పులు ఉండవు, కొడుక్కి చెప్పులు ఉంటాయి. కాదు కొడుక్కి చెప్పులు ఉండవు, బిడ్డ కొడుక్కి చెప్పులు ఉంటాయి. బిడ్డ కొడుకు చెప్పులు కొడుక్కి ఇచ్చి బిడ్డ కొడుకుని ఎత్తుకుంటాడు. అంటే లేక వచ్చిండు కదా, ఒక మళ్ళీ ఎప్పుడు వస్తాడో అన్నట్టు బిడ్డ కొడుకే ఎక్కువ ప్రియారిటీస్ ఇస్తాడు. ఇచ్చి ఎత్తుకొని నడుస్తాడు. ఇక పోతాడు. పోయేటప్పుడు ఇట్లా బిడ్డ కొడుకు అంటాడు, తాత ఇదంతా మీది కదా అంటాడు. చేన్లో కొంగనే చైన్ చూపించి, తాత ఇదంతా మీ చైన్ కదా అంటాడు. కొడుకు అంటాడు, ఇక తాత ఇదంతా మన చైన్ కదా అంటాడు. అంట అప్పుడు వాళ్ళ తాత ఇంత చిన్న ఉన్నాడు, మీది మాది అని నేను నేర్పనే లేదు, నా కొడుకు నేను కింద నడిపించినా కూడా మనది అన్నాడు, నా బిడ్డ కొడుకుని నేను మీరు ఎత్తుకున్నా కూడా మీది అన్నాడు. అర్థమైందా? నేను మీది మాదని నేర్పించకముందే వీళ్ళు మీది మాది అని నేర్చేసుకున్నారా అని ఆయనకు బాధ అనిపించో మరి ఏమనిపించో టక్కన కొడుకుని మీదికి ఎత్తుకుంటాడు, బిడ్డ కొడుకుని కింద దించి నడిపిస్తాడు. ఎంత పెట్టి ఎంత చూసుకున్నా బిడ్డ కొడుకు ఎప్పుడు బిడ్డ కొడుకే, కొడుకు ఎప్పుడు కొడుకే అని అనుకుంటాడు. మళ్ళా మనం కూడా అంతే. అసలు కన్నా వడ్డీ ముద్దు అంటే ఇప్పుడు మనని మన అమ్మళ్ళు ఎంత చూస్తారో మనకు తెలియదు, కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఉంటుంది కదా, ఇక మనం ఆకలి అవుతుందన్నా మనల్ని పట్టించుకోరు, కానీ ఆ జనరేషన్ వాళ్ళకి ఆకలి అవుతుందంటే ఏవేవో స్పెషల్స్ ఇప్పుడు ఇంకా బాగా ఏవేవో వచ్చినాయి కదా, అవన్నీ చేసి పెడతా ఉంటారు. అట్లా వాళ్ళ ప్రేమ అట్లుంటుంది. అట్లా అసలు కన్నా వడ్డీ ముద్దు అని అంటారని నిజమే. ఇప్పుడు మా లడ్డుగాడు ఉన్నాడు అంటే మా చెల్లె కొడుకుంటాడు. మా చెల్లెని అప్పట్లో ఏదైనా పని చేయకపోతే కొట్టేది, తిట్టేది. ఇట్లా నేనైతే కొట్టేది, ఫుల్ కొట్టేది పని చేయకపోతే. కానీ ఇప్పుడు మా లడ్డుగాడికి ఇది అయింది, ఇది లేదు, నాకు ఇది కావాలన్నాడు, నోరు తెరిచి అడుగుడే ఆలస్యం. ఆయన కళ్ళ ముందు అది ఉండాలా, అది ఏదన్నా కానీ. అంత బిల్గేట్స్ ఫ్యామిలీ కాదు కాబట్టి బంగ్లాలు అడిగితే తీసుకురాము, కార్లు అడిగితే తీసుకురాము. ఆన్ బడ్జెట్లో ఆడేం అడుగుతారో, చాక్లెటో, బిస్కెటో, ఓ డ్రెస్సో, అంతే. చిన్న చిన్న బొమ్మలు అడుగుతాడు. మళ్ళీ మీ వాళ్ళ లెక్క పెద్ద పెద్ద బొమ్మలు కూడా అడగడు, ఎందుకంటే మా వాడు బంగారం, మా బడ్జెట్ చూసి అడుగుతాడు. అవి కూడా ఇవ్వకపోతే మేము పేరెంట్స్గా ఓడిపోయినట్టే కావచ్చు. నాకు తెలిసి మేము ఈ రోజుకైతే ఓడిపోలేం, రేపటి రోజు కూడా ఓడిపోవద్దు అని ఒక చిన్న ఉంది, కానీ చూద్దాం మీ అభిమానం. నేను నిన్న ఒక వీడియో చూసిన, మన హిందూస్ గుడిలు ఉంటాయి కదా, ఆ గుడిలు వచ్చి ముస్లిమ్స్ వాళ్ళు లడ్లు ఇంకా కొబ్బరికాయలు అవి అమ్ముతురు. వాళ్ళేమి వాళ్ళ దేవుడి తెచ్చి అమ్మట్లేరు కదా మన గుడిలల్లో. మన గుడికి సంబంధించింది, మన పుట్టకు సంబంధించింది, మనం తినేదానికి తిండి అమ్ముతురు. నీకు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కో, లేదంటే పో. ఎందుకు పాపం గాల మీద దౌర్జన్యాలు చేసుడు? అరే మనం అంతా ఒకటి, మన కులాలు ఉండయి, మతాలు ఉండయి అట్లా అని చెప్పి నేనేమంటలే. ఎవరి కులాలు వాళ్ళే, ఎవరి దేవుడు వాళ్ళది. నేను ఏ దేవుడి గురించి ఏం మాట్లాడట్లేదు. మళ్ళీ నేనేదో రీజియన్లలో గొడవ పెట్టించిన నన్ను తప్పు పట్టద్దు, ఎందుకంటే నేనేం పెట్టిస్తలే. మీరు చేసింది నేను చెప్తున్నా అంతే. వాళ్ళ చీడ ఇట్లా చేస్తుర్రు, అట్లా చేస్తుర్రు అని ఇట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు చేసేది ఎంత. అరే ఎక్కడన్నా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినప్పుడు 2 రోజులు మాట్లాడతాడు, 3వ రోజు వాళ్ళు చచ్చిపోతారా? సావరు, మంచిగానే బతుకుతారు. అసొంటోళ్ళ మీదకి మీ దృష్టి ఎందుకు మళ్ళీ? అసలు అసొంటోళ్ళు ఏమైనా కనబడితే ఇట్లా కొట్టుడు అట్లా ఇట్లా ఏం చెయ్యరు. ఆయన పాప నాడు పోతాడు, ఆడు చేసిన పాపాలకు ఆడే భరిస్తాడు అని అంటారు. అది కరెక్ట్ అయినప్పుడు మరి ఇదేంది? అలా వచ్చి అలా లడ్లు తినేది అమ్ముతురు అనుకో, నీకు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కో, లేదంటే లేదు. పాపం మళ్ళీ మీరు దౌర్జన్యం ఎంత ఘోరంగా. వీడొచ్చి మీరేంది అమ్మేది? గుడి బయట చెప్పుల కౌంటర్ కాడ కూడా మన హిందూసే ఉండాలి, వేరేటోళ్ళు అనుకో. మీరేంది మా గుడి ముందట, మీ గుళ్ళలో పెట్టుకోవాలి, మీ గుళ్ళ ముందట ఉండాలి. అరే అలా పొట్టకి చేసుకుంటారు పని, దానికి మీ గుడిలు మా గుడిలు పని చేసుకునే కాడ కూడా అంతేనా? మరి ఇండ్లల్లా ముస్లిమ్స్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని పనికి పెట్టుకుంటారు కదా హిందూస్ కానీ, లేకపోతే హిందూస్ పోయి ముస్లిమ్స్ ఇళ్ళలో గినంగా పనికుంటారు కదా, అప్పుడు నీకు తెలీదా వాళ్ళు మనోళ్ళు గారు అని? ఒక గుడి కాడికి పోతే, ఇంకా పెళ్లిళ్ళ కాడికి పోతే అప్పుడు వీళ్ళు మనోళ్ళు గారు, ఆయన మన దగ్గరికి వచ్చారు ఇట్లా తెలుస్తుంది. కానీ ఇళ్ళ పనికి వచ్చినప్పుడు మనం ఇళ్ళ పనులకు పెట్టుకుంటాం కదా, అప్పుడు వాళ్ళు మనోళ్ళు కాదు అని ఎందుకు అనరు? పెట్టుకుంటారు. మీకు
దీని గురించి ఏం మాట్లాడాను, ఎందుకంటే దీని గురించి మాట్లాడని పేజ్ కూడా నాకు కాదు. కానీ ఆ వీడియో చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే ఇంకా నేను ఒకసారి చెప్పిన, మా ఊర్లో ఇట్లా కూరగాయలు అమ్మే ఆ వ్యక్తి ఉంటాడు, ఆ కూరగాయల టిఫిన్ సెంటర్ ఆ వ్యక్తి ఉంటాడు, ఎస్సీ అని చెప్పి మా ఊర్లో పెట్టుకొని ఇస్తలేరని వేరే ఊరికి పోయి పెట్టుకుంటే వేరే ఊర్లో కూడా ఆయన నడవనియ్యలేరు. అసలు ఇంత ఘోరం అంటే కొట్టిర్రు, పాపం కొట్టి తరిమేసిర్రు. ఇట్లా మీరు ఇక బాగుపడరు. అసలు చెప్పద్దు. అయినా నేను అన్నందుకు నేను సారీ, ఫస్ట్ నేను సారీ చెప్తున్నా, హార్ట్ఫుల్లీ సారీ. ఇట్లా అనద్దు కానీ అంటున్నా. ఎందుకంటే అరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటావు, నీ పని మీద కొట్టి నీ పొట్ట మీద కొట్టి ఇంట్లో కూర్చోబెడితే పిల్లలకి ఎంత బాధ. పైసలు లేకపోతే ఎట్లా గడుస్తుంది ఒకరోజు. వాళ్ళకు కూడా అంతే కదా. అర్థం చేసుకోండి, ఎవరి పని వాళ్ళది. వాళ్ళు వచ్చి మనల్ని మత మార్పిడి చేస్తే అప్పుడు వాళ్ళని కొట్టండి, ఏమైనా చెయ్యండి, కానీ పనుల దగ్గరికి వెళ్ళకండి పాపం. సబ్స్క్రైబ్. బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను యూట్యూబ్ ద్వారా నన్ను ఆదరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. మరేం లేదు, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేను బరాబర్ మీకోసం చేస్తా. ఇంకా ఫుడ్ ఛాలెంజెస్ నేను అనుకున్నా కానీ అదంత వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఎందుకో ఎవరన్నా సపోర్ట్ చేస్తే వర్కౌట్ చేద్దామని చూస్తున్నా. అంటే నేను మా వాళ్ళతో, మా ఇంట్లో వాళ్ళతో ఫుడ్ ఛాలెంజ్ అయితేనేమో నేను చేసేదాన్ని, కానీ నేను మీతో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా కదా, అందుకు అది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఎవ్వరు చెప్పట్లేరు. సరే ఒక పలానా లొకేషన్ చెప్తారండి అన్నా కానీ మీరు రావట్లేదు. దాంట్లో నేనేం చేయలేను కదా. ఇక ఇంకా కొన్ని వీడియోస్ అనుకుంటున్నా కానీ అవి ఇంకా తీయడానికి నాతో అవ్వట్లేదు. ఇంకా చూద్దాం, ఇంకేవో ఒక వీడియోస్ అయితే పక్క చేస్తా. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరి అభిమానానికి నేనైతే చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకా ఏముంది, ఇంకా మీకు ఇంకే వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మెసేజెస్ చేయండి. ఇంకా గివ్ అవేస్ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటి నుంచి ఫుడ్ ఛాలెంజెస్ కాదు, ఫుడ్ ఛాలెంజెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే చేస్తా. ఇంకా నేను ఏదైనా వంట వీడియోస్ చేస్తా, వెరైటీగా ఏదైనా వంట చేస్తా. అందులో ఏదో ఒక స్పెషల్గా ఏదో ఒకటి చేస్తా. అదేంటి లేకపోతే అది ఇంగ్రీడియంట్స్ ఏదన్నా వాడింది నేను మీకు చెప్పను, అందులో ఏమేమి వాడినా అనేది మీరు కరెక్ట్గా గెస్ చేసి చెప్పారనుకో గివ్ అవే ప్లాన్ చేస్తా. అంటే మీరు కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరి కామెంట్ అయితే కరెక్ట్ ఉంటుందో వాళ్ళకి పక్కన నేను గివ్ అవే ఇస్తా. ఇది మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఓకే అనిపిస్తే ఓకే అని చెప్పండి. ఫుడ్ ఛాలెంజ్ కూడా మీరు ఒకవేళ ఓకే అనుకోరనుకో ఏదో ఒక ఏరియా చెప్పి నేను చెప్తా, ఒక 1 వీక్లో ఇక్కడ ఈ ఏరియాలో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా, ఈ రెస్టారెంట్లో అట్లా చెప్తా. మీరు ఓకే అంటే అక్కడ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం పక్కా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేద్దామని నాకు కూడా ఉంది. చేస్తా పక్కా 100%. నేను మీకు నా ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఎందుకంటే నేను కూడా మీ అభిమాని. మీరు నన్ను ఎంత అభిమానిస్తారో నేను మిమ్మల్ని అంతే అభిమానిస్తాను. ఇంకే బ్యాడ్ కామెంట్స్ పట్టించుకునేంత ఓపిక అదంతా ఎవరికి ఉండదు కాబట్టి మీరు పెట్టినా నాకు ఎవరు పెట్టరు. అయినా ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను బ్యాడ్గా ఏం చేయట్లే అని మీరు అనుకోవడం ఏంటి, నిజమే నేను చెయ్యను కదా. అందుకు మీరు నాకు బ్యాడ్ కామెంట్స్ చేయరు. మీరందరూ ఎవరి దృష్టి తగలొద్దు. ఎందుకంటే మీరందరూ మంచోళ్ళు, ఎవరిని బాధ పెట్టట్లేరు అంటే మీరు మంచోళ్ళు. మీరెవరిని బాధ పెట్టద్దు, మనల్ని ఎవరు బాధ పెట్టద్దు. మన ఫిలాసఫీలు ఇట్లుంటాయి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. ఓకేనా? డన్. బాయ్. నేను నిన్న ఒక వీడియో చూసిన, మన హిందూస్ గుడిలు ఉంటాయి కదా, ఆ గుడిలు వచ్చి ముస్లిమ్స్ వాళ్ళు లడ్లు ఇంకా కొబ్బరికాయలు అవి అమ్ముతురు. వాళ్ళేమి వాళ్ళ దేవుడి తెచ్చి అమ్మట్లేరు కదా మన గుడిలల్లో. మన గుడికి సంబంధించింది, మన పుట్టకు సంబంధించింది, మనం తినేదానికి తిండి అమ్ముతురు. నీకు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కో, లేదంటే పో. ఎందుకు పాపం గాల మీద దౌర్జన్యాలు చేసుడు? అరే మనం అంతా ఒకటి, మన కులాలు ఉండయి, మతాలు ఉండయి అట్లా అని చెప్పి నేనేమంటలే. ఎవరి కులాలు వాళ్ళ, ఎవరి దేవుడు వాళ్ళది. నేను ఏ దేవుడి గురించి ఏం మాట్లాడట్లేదు. మళ్ళీ నేనేదో రీజియన్లలో గొడవ పెట్టించిన నన్ను తప్పు పట్టద్దు. ఎందుకంటే నేనేం పెట్టిస్తలే, మీరు చేసింది నేను చెప్తున్నా అంతే. వాళ్ళ చీడ ఇట్లా చేస్తుర్రు అట్లా చేస్తుర్రు అని ఇట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు చేసేది ఎంత. అరే ఎక్కడన్నా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినప్పుడు 2 రోజులు మాట్లాడతాడు, 3వ రోజు వాడు చచ్చిపోతారా? సావరు, మంచిగానే బతుకుతారు. అసొంటోళ్ళ మీదకి మీ దృష్టి ఎందుకు మళ్ళది? అసలు అసొంటోళ్ళు ఏమైనా కనబడితే ఇట్లా కొట్టుడు అట్లా ఇట్లా ఏం చెయ్యరు. ఆయన పాప నాడు పోతాడు, ఆడు చేసిన పాపాలకు ఆడే భరిస్తాడు అని అంటారు. అది కరెక్ట్ అయినప్పుడు మరి ఇదేంది?
అలా వచ్చి అలా లడ్లు తినేది అమ్ముతురు అనుకో, నీకు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కో, లేదంటే లేదు పాపం మళ్ళీ మీద దౌర్జన్యం ఎంత ఘోరంగా వీడొచ్చి మీరేంది అమ్మేది. గుడి బయట చెప్పుల కౌంటర్ కాడ కూడా మన హిందూసే ఉండాలి, వేరేటోళ్ళు అనుకో మీరేంది మా గుడి ముందట మీ గుళ్ళలో పెట్టుకోవాలి, మీ గుళ్ళ ముందట ఉండాలి. అరే అలుగు అలా పొట్టకి వేసుకుంటారు పని, దానికి మీ గుడిలు మా గుడిలు పని చేసుకునే కాడ కూడా అంతేనా. మరి ఇండ్లల్లా ముస్లిమ్స్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని పనికి పెట్టుకుంటారు కదా హిందూస్ కానీ, లేకపోతే హిందూస్ పోయి ముస్లిమ్స్ ఇళ్ళ గినంగా పనికుంటారు కదా, అప్పుడు మీకు తెలీదా వాళ్ళు మనోళ్ళు గారు అని. ఒక గుడి కాడికి పోతే ఇంకా పెళ్లిళ్ళ కాడికి పోతే అప్పుడు వీళ్ళు మనోళ్ళు గారు ఆయన మన దగ్గరికి వచ్చారు ఇట్లా తెలుస్తుంది. కానీ ఇళ్ళ పనికి వచ్చినప్పుడు మనం ఇళ్ళ పనులకు పెట్టుకుంటాంగా, అప్పుడు వాళ్ళు మనోళ్ళు కాదు అని ఎందుకు అనరు, పెట్టుకుంటారు. మీకు దీని గురించి ఏం మాట్లాడాను, ఎందుకంటే దీని గురించి మాట్లాడని పేజ్ కూడా నాకు కాదు. కానీ ఆ వీడియో చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే ఇంకా నేను ఒకసారి చెప్పిన మా ఊర్లో ఇట్లా కూరగాయలు అమ్మే ఆ వ్యక్తి ఉంటాడు, ఆ కూరగాయల టిఫిన్ సెంటర్ ఆ వ్యక్తి ఉంటాడు ఎస్సీ అని చెప్పి మా ఊర్లో పెట్టుకొని ఇస్తలేరని వేరే ఊరికి పోయి పెట్టుకుంటే వేరే ఊర్లో కూడా ఆయన నడవనియలేరు. అసలు ఇంత ఘోరం అంటే కొట్టిర్రు పాపం, కొట్టి తరిమేసిర్రు. ఇట్లా మీరు ఇక బాగుపడరు. అసలు చెప్పద్దు. అయినా నేను అన్నందుకు నేను సారీ, ఫస్ట్ నేను సారీ చెప్తున్నా, హార్ట్ఫుల్లీ సారీ. ఇట్లా అనద్దు కానీ అంటున్నా, ఎందుకంటే అరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటావు, నీ పని మీద కొట్టి నీ పొట్ట మీద కొట్టి ఇంట్లో కూర్చోబెడితే పిల్లలకి ఎంత బాధ, పైసలు లేకపోతే ఎట్లా గడుస్తుంది ఒకరోజు. వాళ్ళకు కూడా అంతే కదా, అర్థం చేసుకోండి. ఎవరి పని వాళ్ళది. వాళ్ళు వచ్చి మనల్ని మత మార్పిడి చేస్తే అప్పుడు వాళ్ళని కొట్టండి, ఏమైనా చెయ్యండి, కానీ పనుల దగ్గరికి వెళ్ళకండి పాపం. సబ్స్క్రైబ్. Bye.